స్టిక్ మీద అంతా రక్తం, మొత్తం రక్తపాతమేమన్నమాట. నా మార్కులు చూపించకు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నా. అలాగే కొన్ని హార్వెస్ట్ కూడా చేసుకున్నాను అనమాట నా గార్డెన్లో. సో అది కూడా చూపిస్తాను. అలాగే నేను చేసిన ఇవాళ చిన్న పనులు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మా జామ చెట్టు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టు ఎప్పుడు చూసినా 2-3 కాయల కన్నా ఎక్కువ కాసేది కాదనమాట. సో ఇవాళ నేను నార్మల్గా చెట్టు దగ్గరికి వెళ్ళాను. కాయ వాసన వస్తుంది, అంటే ముగ్గిపోయినప్పుడు మనకి స్మెల్ వస్తుంది కదా జామకాయ. సో ఆ స్మెల్ వస్తుంది కదా అని చెట్టు దగ్గరికి వెళ్తే నాకు ఒక్కసారి 12 కాయలు అయితే దొరికాయండి. సో 12 కాయలు దొరికినాయి, కానీ అందులో ఒక డిఫెక్ట్ కూడా ఉంది, నేను అది కూడా చెప్తాను. సో ఇక్కడైతే నేను వంకాయలు కోసుకున్నాను అనమాట. చూడండి, నేను ఇందాక చూపించాను కదా, వంకాయ చెట్లు కూడా ఉన్నాయి కింద, మీరు చూసే ఉంటారు. సో ఇవాళ అయితే నేను కోసుకున్న వంకాయలు ఇవి. సో వారానికి ఒకసారి అయితే కంపల్సరీ వస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా కాయలు కోసాను అని, చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, చాలా ముగ్గిపోయినాయి. సో కొన్నాటిల్లో ఏంటంటే కొన్ని కాయలు పిట్టలు తినేసినాయి అనమాట. కొయ్యడం అయితే కోసాం, కానీ కొన్ని కాయలు మన చిలకలు అవి ఉంటాయి కదా, ఒక్కొక్కసారి గబ్బిలాలు అవి కూడా తింటాయి అంటండి. సో నేను ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఆ పాడైన కాయలు తీసేసాను. సో మిగిలిన కాయలు ఉంచాను. అందులో కూడా బాగా ముగ్గిన కాయల్లో అయితే పురుగులు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూసుకొని తినాలి మనం. కాయ ముగ్గిందే కదా అని తినేయకూడదు, తర్వాత అర్థమైంది. సో కట్ చేసే వరకు పురుగులు కనబడ్డాయి. సో కొంచెం పచ్చిగా ఉన్న కాయలు అయితే మాత్రం తిన్నామన్నమాట. పిల్లలిద్దరికి చెరొక 2 ఇచ్చేసి ఇక మా ఆయన నేను కూడా ఒక్కొక్క కాయ తినేసి ఇప్పుడైతే బయటికి వెళ్ళే పని చిన్నది ఉంది. సో ఆ పని చూసుకొని రావాలి. సో ఇప్పుడు అందరికీ ఫామ్స్ అయితే ఫిలప్ చేస్తున్నారు కదండి, ఎవరెవరు బతుకున్నారు, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు కొత్తగా పుట్టారు అని ఏవో ఫామ్స్ అయితే ఫిలప్ చేస్తున్నారంట. సో ఆ ఫామ్ ఫిలప్ చేయడానికైతే ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. సో ఇక్కడ మా ఆయన అయితే మాత్రం ఆధార్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు, అన్ని కార్డులు తీసుకొని పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చాము. నేనేదో ఆఫీస్లో ఉంటుందేమో, కొంచెం ఉంటుంది కదా ఈ ఫామ్స్ అవి ఫిలప్ చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చూడండి, ఒక ఇల్లే అనమాట ఇది, మొత్తం ఇల్లే. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట కూడా చేస్తుంది ఆంటీ. సో వాళ్ళ అమ్మాయి అనుకుంటా ఇక్కడ చేసేది. నేను ఆమెని వాళ్ళని గట్ట వీడియో తీయలేదు, వాళ్ళ ఇల్లు మాత్రమే తీసాను కొంచెం. సో ఇక్కడైతే ఫామ్స్ ఫిలప్ చేసేసి జిరాక్స్లు ఏవో కావాలి అంటే తీసేసి వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంటికి వెళ్ళి చూసేవరకు పెద్ద షాక్ ఏంటంటే, ఇగో ఇక్కడ ఉన్నాయి చూసారా పిట్టలు. సో ఇవి మా లవ్ బర్డ్స్, బజ్జీస్ అని కూడా అంటారు వీటిని. ఆ కర్ర మీద సరిగ్గా చూసినట్టయితే మీకు కనబడుతుంది ఏమైందో. చూసారా, బ్లడ్, మొత్తం బ్లడ్డే ఉండే. జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మొత్తం బ్లడ్. దాని కన్ను కూడా దెబ్బ తగిలింది. ఈ కొట్టేసుకుంటున్నాయి అనమాట, ఒకదాన్నొకటి కొట్టేసుకొని మొత్తం దీనిదేమో తోకూడిపోయింది, దానికేమో దెబ్బలు తగిలేసాయి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నాయో అర్థం కావట్లేదు. ఒకటి మేలు ఒకటి ఫీమేలు, మరి వాటికి ఏమీ అండర్స్టాండింగ్ సెట్ అవ్వలేదో ఏమైందో తెలియదు, కానీ మొత్తం రక్తపాతం చేసి పడేసినాయి బోన్ అంతా. సో ఇప్పుడు అదంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అవన్నీ చెత్త చెదారం అంతా తీసేసి మళ్ళీ నీట్గా చేసి పెట్టాను. అసలు ఎందుకు కొట్టుకుంటున్నాయి, సపరేట్ చేద్దామన్నా నా దగ్గర వేరే బోన్ కూడా లేదు. సో బయట ఎక్కడ పెడతాం, ఈ వేరే జంతువులు ఏమైనా అయితే పెట్టుకోవచ్చు, ఇవి బయట తీస్తే ఎగిరిపోతాయి కదండి. సో అందుకని ఏం చేయలేక నేనైతే మళ్ళీ అందులోనే పెట్టాను.